జిల్లా నేలపట్టు పులికాట్ సరస్సులో అతిథి పక్షులు సందడి చేస్తున్నాయి. విదేశీ పక్షులకు కేంద్ర బిందువుగా, ప్రకృతి అందాలకు నిలవుగా విదేశీ విహంగాల కిలకిల రాగాలతో ఆ ప్రాంతమంతా కొత్త శోభను సంతరించుకుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి విడిది కోసం నేలపట్టుకు వచ్చిన పక్షులు పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఆసియాలో వలస పక్షులకు సంతానోత్పత్తి కేంద్రంగా గుర్తింపు పొందిన నేలపట్టుపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద పక్షుల సంతానోత్పత్తి కేంద్రం ఉమ్మడి నెల్లూరు జిల్లా నేలపట్టు. ఇక్కడికి దేశ విదేశాల నుంచి పక్షులు వలస వస్తాయి. ఇక్కడ 6 నెలల పాటు ఉండి తమ సంతానాన్ని వృద్ధి చేసుకొని తిరిగి స్వస్థలాలకు వెళ్ళిపోతాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా నిర్వహించేవారు గతంలో. అయితే గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించకపోవడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ను నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. అయితే ఇక్కడ పక్షులు చేస్తున్న సందడి ఏమిటి, పక్షులు చేస్తున్న విన్యాసాలు ఏమిటి, వాటిని చూసేందుకు వస్తున్న సందర్శకులు ఏమంటున్నారో బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకున్నాం. విదేశీ విహంగాల సందడితో పులికాట్ సరస్సు నేలపట్టు పక్షుల కేంద్రం సందడిగా మారింది. రకరకాల పక్షులు అందరి మనసు దోచుకుంటున్నాయి. వీటి రాకతో పులికాట్ సరస్సు జీవ వైవిధ్యానికి నెలవుగా మారుతోంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికొచ్చిన అతిథి పక్షులు ప్రకృతి ప్రేమికుల్ని ఆకట్టుకుంటున్నాయి. 6 నెలల పాటు ఇక్కడే ఉండి తమ సంతానాన్ని వృద్ధి చేసుకుని తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోతాయి. ఈ కాలంలో విదేశీ విహంగాలు చేసే విన్యాసాలు అన్నీ ఇన్ని కావు. వాటి అందాలు, విన్యాసాలు, సోయగాలన్నీ ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తున్నాయి. ఈ చెరువు మొత్తం 458 హెక్టార్లలో అంటే 1200 ఎకరాల్లో ఈ చెరువు ఫారెస్ట్ అంతా కూడా విస్తరించి ఉంది. అయితే ఈ చెరువు వద్దకు దేశ విదేశాల నుంచి అనేక రకాలైనటువంటి పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల నుంచి ఏప్రిల్ నెల వరకు 6 నెలల పాటు ఇక్కడికి వచ్చి తమ సంతానాన్ని వృద్ధి చేసుకొని తిరిగి స్వస్థలాలకు కూడా వెళ్ళిపోతుంటాయి. ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ చెరువు వద్ద కూడా మనం రకరకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి పక్షులు కూడా మనం ఇక్కడ విజువల్స్లో, బిగ్ టీవీ విజువల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విజువల్స్కి సంబంధించి ఇక్కడికి నీటి కాకులు, అదేవిధంగా నీటి కొంగలు, గూడుబాతులు, అంటే ఇలాగా రకరకాలైనటువంటి 6 రకాలైనటువంటి జాతుల పక్షులు ఇక్కడికి వచ్చి ఇక్కడ తమ సంతానాన్ని వృద్ధి చేసుకొని తిరిగి 6 నెలల తర్వాత తమ పిల్లలను తీసుకొని కూడా వెళ్తూ ఉంటాయి. ఇక్కడికి ఈ యొక్క పక్షులను చూసేందుకు ఇక్కడ చుట్టుపక్కల నుంచి ప్రాంతాల నుంచి ఇటు తెలుగు 2 రాష్ట్రాల నుంచే కాకుండా పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క పక్షులను చూసి ఎంతో సంతోషపడి ఈ యొక్క పక్షుల విన్యాసాలు, ఆ యొక్క పక్షుల సందడిని చూసి ఎంతో సంతోషిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనతో మాట్లాడేందుకు కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి గైడు హుస్సేన్ బాషా మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఒకసారి ఆయనతో కూడా మాట్లాడి ఈ యొక్క నేలపట్టు పక్షుల సందడి ఏ విధంగా ఉంటుందో, ఈ యొక్క పక్షుల విన్యాసాలు, అదేవిధంగా ఈ నేలపట్టు విశేషాలు ఏమిటో ఒకసారి ఆయన మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క నేలపట్టు గురించి ఏమంటారు, ఏం చెప్తారు? ఇక్కడికి అక్టోబర్ మాసంలో పక్షులు మైగ్రేట్ అవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడికి 6 రకాల పక్షులు బ్రీడింగ్ చేస్తాయి. ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ కోస్టల్ ఏరియా నుంచి, తూర్పు ఆసియా ఆగ్నేయ దేశాల నుంచి మనకు వస్తాయి. శ్రీలంక, బర్మా, ఇండోనేషియా, థాయిలాండ్, నేపాల్ ఇక్కడి నుంచి మైగ్రేట్ అవుతాయి. ఇక్కడికి మెయిన్ వలస వచ్చేది ఏంటంటే గోడబాతులు, పెలికాన్స్, పెద్ద పక్షి 5 నుంచి 6 కేజీలు బరువు ఉంటుంది. తర్వాత తెల్ల కంకణాయిలు, నత్తగుల్ల కొంగలు, తర్వాత స్పూన్ బిల్స్, లిటిల్ కార్బోరెంట్స్, ఓపెన్ బిల్ స్టార్క్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవేంటంటే మైనస్ టెంపరేచర్ నుంచి వస్తాయి కాబట్టి మన దక్షిణాసియా ఖండంలో సౌత్ ఇండియాలో లార్జెస్ట్ బ్రీడింగ్ సెంటర్ ఇది. ఇక్కడికి వింటర్లో కూడా టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ ఈ వింటర్లో టెంపరేచర్ ఉండటం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత జత కలిసి తర్వాత గూడు కట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు చేసి వాటికి ఆహారం పెట్టి తిరిగి ప్రయాణం అవుతాయి ఏప్రిల్ లాస్ట్లో. ఈ కడప చెట్ల మీద విడిది చేస్తాయి అన్నమాట. ఇవి మొత్తం ఏరియా వచ్చి 1200 ఎకరాలు. ఇక్కడ ఫస్ట్లో గ్రామస్తులు కాపాడేవాళ్ళు ఈ పక్షుల్ని. ఎందుకు కాపాడేవాళ్ళు అంటే ఈ పక్షులు మైగ్రేటరీ స్టార్ట్ అయిందంటే వర్షాలు వస్తాయని వాళ్ళకి ఒక నమ్మకము. నెక్స్ట్ ఏంటంటే ఈ చెరువులో రెట్లు వేయటం వల్ల అమ్మోనియా, ఈ నైట్రోజన్ 40% ఉంటుంది కాబట్టి ఈ పొలాలకు అప్పుడు వాడుకునేవాళ్ళు. దేవతా పక్షులు అని చెప్పి పిలుచుకుంటూ తర్వాత వచ్చి వైల్డ్ లైఫ్ యాక్ట్ వచ్చిన తర్వాత 1976లో అటవీ శాఖ స్వాధీనపరుచుకున్నది. ఇప్పుడు ప్రస్తుతము వన్యప్రాణుల సంరక్షణ భాగం కింద నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంగా పరిధిలో ఉంది. ఇక్కడ మన పక్షులు చూసేందుకు దక్షిణ భారతదేశం ఎక్కువ, చెన్నై, కర్ణాటక, కేరళ వాళ్ళు ఎక్కువ వస్తారు. తర్వాత ఫారినర్ కంట్రీస్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు.
అమెరికా, స్వీడను, ఇండోనేషియా, బ్రెజిల్ నుంచి వస్తూ ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళు అకామిడేషన్ సూళ్ళూరుపేటకి నాడిపేట నుండి ఎర్లీ మార్నింగ్ ఫోటోగ్రాఫర్స్ వస్తారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తారు. ఇక్కడ పక్షుల కేంద్రంలో ఆర్వో ప్లాంట్ ఉంది. తర్వాత వచ్చి డాక్యుమెంటరీ షో ఒకటి వేస్తారు పక్షుల గురించి. తర్వాత కొన్ని డీర్ క్రాల్స్ ఉన్నాయి. ఇక్కడ 4-5 వ్యూ పాయింట్లు ఉన్నాయి. ఒక్కో దగ్గర ఒక్కో పక్షులు చూపిస్తూ ఉంటాను. వచ్చినటువంటి వాళ్ళకందరికి నేను గైడ్ చేసి ఇంగ్లీషు, తమిళ్, తెలుగులో గైడ్ చేస్తూ ఉంటాను. గైడ్ చేసిన తర్వాత వాళ్ళు కొంతమంది వాళ్ళ దగ్గర నేను తెలుసుకుంటాను. చాలా ఆనందకరంగా ఉల్లాసంగా చూసి ఈ యొక్క అడగతారు, పక్షులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడగతారు, చెప్తాను. పెలికాన్ అనేది 2-3 గుడ్లు పెట్టి 30 డేస్లో హ్యాచింగ్ అవుతుంది. మిగతా పక్షులని 21 డేస్. ఈ పెలికానికి పౌచ్ ఉంటుంది. ఇక్కడ ఒక 1.5 kg స్టోర్ చేసుకుని అరిగిన తర్వాత పిల్లలకి పెడుతుంది ఇది. ఇదే విధంగా రకరకాల పక్షులు చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పోయి ఆహారాన్ని సంపాదించుకొని వస్తాయి ఇక్కడికి. ఏప్రిల్ లాస్ట్ అయ్యేతలకి మళ్ళీ ఎండలు ఎక్కువ కాబట్టి మనకు ఇక్కడ చలి ప్రాంతానికి వెళ్ళిపోతాయి. ఇది మొత్తం మనకు సలీం అలీ గారు రచించారు ఆర్నిథాలజీలో. ఆయన రచించిన బట్టి కొన్ని 8,000 జాతులు కనుక్కున్నాడు ఆయన ప్రపంచం మొత్తం మీద. ఇక పులికాటికి ఇక్కడికి 125 టైప్స్ వస్తాయి. పులికాట్ వచ్చి ఫ్లెమింగోస్ 600 చదరపు కిలోమీటర్లు సరస్సది. ఆంధ్ర తమిళనాడు బార్డర్ సరిహద్దుల్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఫిషర్మెన్స్ ఎక్కువ ఉంటారు. ఈ పెలికాన్స్ అక్కడికి వెళ్ళి ఆహారం తీసుకుని వస్తూ ఉంటాయి. అక్టోబర్ వస్తే చాలు నేలపట్టు విడిది కేంద్రానికి రంగురంగుల పక్షులు వేల సంఖ్యలో వచ్చి వాలుతుంటాయి. ఆఫ్రికా, సైబీరియా, మలేషియా, బర్మా, బంగ్లాదేశ్, కజకిస్తాన్, పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల నుంచి ఆహారం, సంతానోత్పత్తి కోసం వలస వస్తుంటాయి. అలా మొత్తం 25 జాతుల పక్షులు ఇక్కడికొస్తాయి. ప్రస్తుతం కొన్ని జాతుల పక్షులు ఇక్కడకు చేరుకున్నాయి, ఇంకొన్ని రానున్నాయి. తూర్పు ఆసియా, ఆగ్నేయ సముద్ర తీర ప్రాంతాల్లో శీతాకాలంలో నదులు, సరస్సులు మంచుతో గడ్డకట్టుకుపోతాయి. దాంతో ఆహారాన్ని వెతుక్కుంటూ ఈ పక్షులన్నీ ఇక్కడికొచ్చేస్తాయి. ఫ్లెమింగోస్, పెలికాన్స్, పెయింటెడ్ స్టార్స్, సిగల్స్, చిలువలు, నీటికాకులు, నారాయణ పక్షులతో పాటు వివిధ రకాల కొంగజాతి పక్షులు ఇక్కడికొస్తాయి. వీటిలో ఫ్లెమింగోలు శాకాహారిగా, మిగతా పక్షులు సరస్సులోని చేపలు, రొయ్యలు, పీతల్ని ఆహారంగా తీసుకుంటాయి. ఫ్లెమింగోలు మాత్రం నాచును ఆహారంగా తీసుకుంటాయి. ప్రస్తుతం మనం పులికాట్ సరస్సు దగ్గర ఉన్నాం. ఈ పులికాట్ సరస్సు అటు ఆంధ్ర, ఇటు తమిళనాడు సరిహద్దులో విస్తరించి ఉంది. ఈ పులికాట్ సరస్సు ఎక్కువ భాగం దాదాపుగా 80% ఆంధ్రాలోనే విస్తరించి ఉంది. ఈ యొక్క పులికాట్ సరస్సు విదేశీ వలస పక్షులు ఒక ఆహార భాండాగారంగా ఉంటుంది. అదేవిధంగా జీవ వైవిధ్యానికి కూడా నిలవగా ఈ పులికాట్ సరస్సు చెప్పుకోవచ్చు. ఈ వలస పక్షులు ఇక్కడికి రావడం, ఆహారాన్ని సంపాదించుకోవడం, తిరిగి నేలపట్టులో ఉన్న గూళ్ళకు వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా 6 నెలల పాటు ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా నెలకొంటుంది. వందల కొద్ది పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. అదేవిధంగా దేశ విదేశాల నుంచి వివిధ రకాల పక్షులు ఇక్కడికి వస్తుండడంతో పర్యాటకులు అయితే ఎక్కువ భాగం ఈ యొక్క పక్షులను చూసేందుకు ఈ యొక్క 6 మాసాలలో ఎక్కువగా పర్యాటకులు దేశ విదేశాల్లో ఉన్నటువంటి పక్షులను చూడడానికి ఇటు ఆంధ్ర, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, బెంగళూరు ఇట్లా పలు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వచ్చి ఇక్కడ వస్తున్నటువంటి పక్షుల్ని వీక్షిస్తూ ఎంతో సంతోషపడి ఆ యొక్క పక్షులు ఆ పర్యాటకకు సంబంధించి ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఎంతో ఆహ్లాదాన్ని పొందుతూ వెళుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడికి అనేక రకమైనటువంటి పక్షులు ఇటు ఫ్లెమింగో, ఫెలికాను, ఎరకాల కొంగలు, నత్తగొల్ల కొంగలు ఇలా రకరకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి దేశాల నుంచి ఆఫ్రికా, సైబీరియా, మలేషియా, బర్మా, బంగ్లాదేశ్, అదేవిధంగా తూర్పు ఆసియా, ఆగ్నేయ సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న ప్రాంతాల నుంచి కూడా అనేక రకాలైనటువంటి పక్షులు వస్తుంటాయి. వచ్చినటువంటి పక్షులు ఇక్కడ అక్టోబర్ మాసం నుంచి ఏప్రిల్ వరకు కూడా ఈ యొక్క పక్షులు ఇక్కడే నేలపట్టులో ఉండి ఆ నేలపట్టులో ఉన్నటువంటి పక్షులకి ఆహారాన్ని ఈ పులికాట్ సరస్సుని ఉపయోగించుకుంటుంటాయి. ఈ పులికాట్ సరస్సులో దొరికేటువంటి చేపలు, పీతలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ఆహారంగా ఇవి తీసుకొని ఇక్కడ 6 నెలల పాటు ఉంటాయి. అది 6 నెలల తర్వాత సంతానోత్పత్తి అయిన తర్వాత సంతానాన్ని వృద్ధి చేసుకొని మళ్ళీ తిరిగి స్వస్థలాలకు కూడా వెళ్తూ ఉంటాయి. ఈ 6 నెలల పాటు కూడా ఇక్కడికి అనేక మంది ఈ యొక్క పర్యాటక ఉన్నటువంటి ప్రేమికులు ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఈ ఆహ్లాదాన్ని కూడా వీక్షిస్తూ ఉంటారు. ప్రస్తుతం నేలపట్టు చెరువు పులికాట్ సరస్సులో నీటి నిల్వ బాగా ఉంది. దాంతో ముందుగా చేరుకున్న వలస పక్షులు సందడి చేస్తున్నాయి. చెరువు నీటిలో చెట్లపైనే ఈ పక్షులన్నీ ఆవాసముంటూ కనువిందు చేస్తున్నాయి. విదేశీ పక్షులు వచ్చే ఈ సమయాన్ని స్థానికులు అదృష్టంగా భావిస్తారు. వాటిని దేవతా పక్షులుగా ఆరాధిస్తారు. వీటిని ఎవరూ వేటాడకుండా చూస్తారు. ఈ పక్షులు రైతులకు పరోక్షంగా ఎంతో మేలు చేస్తాయి. పంట పొలాలపై ఉన్న కీటకాల్ని నాశనం చేస్తూ దిగుబడి ఎక్కువ వచ్చేలా తోడ్పడుతున్నాయి. నేలపట్టుకు వచ్చే వలస పక్షులను నేలపట్టు ప్రజలు ఎంతో అదృష్టంగా భావిస్తారు.
ఈ వలస పక్షులను దేవతా పక్షులుగా కూడా ఆరాధిస్తారు. ఎందుకనంటే ఈ పక్షులు రాకపోకలు ఎప్పుడైతే జరుగుతాయో, ఈ రావటం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ఆ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇక్కడ వర్షాలు బాగా పండుతాయని, అదేవిధంగా పంటలు సమృద్ధిగా పండుతాయని ఇక్కడ గ్రామస్తులు నమ్ముతారు. అదేవిధంగా దశాబ్దాల కాలంగా అదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. మామూలుగా జిల్లాలో 2 సార్లు పంట సాగు చేస్తారు. అయితే ఈ పక్షులను ఆధారం చేసుకొని ఈ ప్రాంతంలోని రైతులు 3వ పంటని సాగు చేస్తున్నారు. 3వ పంటలో ఎక్కువ దిగుబడి వస్తుందని, ఆదాయం వస్తుందని రైతులు చెప్తుంటారు. ఇదే క్రమంలో ఈ వలస పక్షులు ఈ రైతులకు సాగు చేసే క్రమంలో కూడా పరోక్షంగా ఉపయోగపడతాయని అర్థమవుతుంది. ఈ వలస పక్షులు ఏవైతే ఉన్నాయో ఈ చెరువులో గూళ్ళను కట్టుకొని క్రమంలో, పుల్లలు తెచ్చుకునే క్రమంలో, అదేవిధంగా పక్షులకు అవసరమైన ఆహారాన్ని పులికాట్ నుంచి తీసుకొచ్చే ఈ క్రమంలో ఈ పొలాల మీద, ఈ గ్రామాల మీద రాకపోకలు సాగిస్తుంటాయి. కాబట్టి ఈ క్రమంలోనే ఆ పక్షుల నుంచి వచ్చే విసర్జన పదార్థాలు అన్నీ కూడా ఈ పొలాల మీద పడడం, అవన్నీ కూడా ఒక సహజ యూరియాగా తయారవడం అనేది, ఆ యూరియా కూడా ఈ సాగులో ఉపయోగపడుతుంది అనేది తెలుస్తుంది. అయితే అక్టోబర్ మాసంలో వచ్చి సుమారుగా ఏప్రిల్ వరకు ఇక్కడే ఉండి ఇవన్నీ కూడా తమ సంతానాన్ని వృద్ధి చేసుకొని తిరిగి వెళ్ళే వరకు కూడా ఇక్కడ ఉన్న రైతులు వాటిని రక్షించడం కూడా జరుగుతుంది. అయితే ఈ యొక్క వన్యప్రాణ సంరక్షణ చట్టం ఏర్పడక ముందు నుంచే ఇక్కడికి అనేక పక్షులు ఇక్కడికి వచ్చేటి. అప్పటి నుంచే ఈ పక్షులు రావటాన్ని ఈ నేలపట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా గుర్తించి అవి వచ్చినటువంటి అక్టోబర్ మాసంలో వర్షాలు బాగా పడడం, అదే ఆ పక్షుల ద్వారా వచ్చేటువంటి సహజ యూరియా ఏదైతుందో ఆ పంటలు కూడా బాగా పండటం గుర్తించినటువంటి వారు ఆ పక్షుల్ని దేవతా పక్షులుగా పిలుస్తూ వారు ఆ పక్షుల్ని ఈ గ్రామస్తులే కాపాడుకునేవారు. దాని తర్వాత 1976లో ప్రభుత్వం పక్షుల సంరక్షణ ఏర్పాటు చేయడంతో ఇక్కడ నేలపట్టు ప్రాంతంలో దీనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ యొక్క పక్షులను కాపాడే విషయంలో ఇటు ప్రభుత్వం చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వచ్చే పక్షులను కూడా ఎవరో ఏమీ అనకుండా ఆ పక్షులకు కావాల్సినటువంటి ఆహారాలు కూడా ఇక్కడికి సంబంధించినటువంటి పులికాస్ అటు నుంచి తెచ్చుకుంటుంటాయి. కాబట్టి వాటిని సంరక్షించే విషయంలో కూడా ఇటు ప్రభుత్వమే సంరక్షణ తీసుకుంటూ వస్తూ ఉంది. ఇదే ఆనవాయితీగా 1976 నుంచి ఈ యొక్క చట్టం ఎప్పుడైతే వచ్చిందో ఆ చట్టం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ నేలపట్టులో ఈ యొక్క సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఫ్లెమింగ్ ఫెస్టివల్ను కూడా నిర్వహిస్తున్నటువంటి క్రమంలో కరోనా సమయంలో ఈ యొక్క ఫ్లెమింగ్ ఫెస్టివల్ను కూడా ఆపేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఫ్లెమింగ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ నేలపట్టులో ఉంది.